గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు శేఖర్ ఫ్రమ్ హైదరాబాద్, టెక్నికల్ అనలిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. సో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క డీటెయిల్స్, అలాగే ట్రెండ్ లైన్స్ ప్రకారం అవి ఏ పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదు అని చెప్పి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనం రోజు ఒక వీడియో చేసుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో ఫ్యూచర్లో ఏ వీడియో కూడా మిస్ అవ్వరన్నమాట. ఈరోజు మనం చర్చించుకుంటున్నాం, అలాగే పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాము ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి. చాలా కాలం నుంచి నా బేసిక్ వన్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న బేసిక్ వన్ అనే గ్రూప్లో ఉన్న పార్టిసిపెంట్ దీని గురించి అడుగుతున్నారన్నమాట. సో వాళ్ళ కోసం ఇది చేస్తున్నాను. అట్లాగే ఈ వీడియో అందరికీ ఉపయోగపడతానే ఉద్దేశంతో ఈ నా యూట్యూబ్ ఛానల్లో కూడా దీన్ని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఐడిఎఫ్సి యొక్క ఫస్ట్ బ్యాంకు గురించి తెలుసుకునే ముందు మనం ఎన్ఎస్ ఇండియా వెబ్సైట్లో ఒకసారి వెళ్ళి కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉందో ఒకసారి గమనిస్తే ప్రమోటర్స్ గ్రూప్ అండ్ ప్రమోటర్స్ కూడా 40 మాత్రమే ఉన్నారు, పబ్లిక్ 60 ఉందన్నమాట. సో ఇది అంత పర్ఫెక్ట్గా ఉన్నది అని నాకు అనిపించట్లేదు, ఎందుకంటే ప్రమోటర్స్ గ్రూప్ స్టేక్ ఎప్పుడు ఎక్కువగా ఉండాలి అన్నమాట పార్టిసిపేషను. సో దీంట్లో తక్కువ ఉంది, పబ్లిక్ ఏమో ఎక్కువ ఉందన్నమాట. సో దట్ ఎప్పుడైతే ప్రమోటర్స్ కనుక వాళ్ళ స్టేక్ని ఈ పర్టికులర్ కంపెనీలో పర్టికులర్ బ్యాంకులో పెంచుకుంటారో అప్పుడు దీంట్లో మంచి ఒక మూవ్ అనేది రావడానికి ఇందులో అవకాశం ఉంది. ఎనీవే ఒకసారి టెక్నికల్ అనాలిసిస్, అట్లాగే కొన్ని వెబ్సైట్లో మనీ కంట్రోల్ ఇండియా, మనీ కంట్రోల్ ఏ విధంగా మాట్లాడుకున్నారో ఒకసారి చూస్తే ఇక్కడ 68% పబ్లిక్ బై అని సెంటిమెంట్ చూపిస్తుంది. అట్లాగే ఓన్లీ 9% మాత్రమే ఇందులో హోల్డ్ చేశారు, 23% సెల్ అని చూపిస్తున్నారు అనమాట. అంటే ఓవరాల్గా ఏంటంటే బయ్యింగ్ అనేది ఎక్కువ దీంట్లో కనిపిస్తుంది. అట్లాగే మనము ఇంకొక సోషల్ వెబ్సైట్లో చూస్తే టెక్నికల్ ఇండికేషన్ ఇక్కడ ఓన్లీ బై అని చూపిస్తుంది అన్నమాట. సో ఇది కూడా మంచి పరిణామమే. అంటే ఓవరాల్గా కూడా ఫైనాన్షియల్గా చూస్తే ఇందులో వీక్ ఉన్నా సరే టెక్నికల్ లెవెల్స్ అన్నీ కూడా ఇక్కడ బై అని చూపిస్తుంది. అట్లాగే మనము వీటిని ఒక్కటి చూసి మనకు 100% మనకు కన్ఫర్మేషన్ రావు. మన టెక్నికల్ లెవెల్స్ ఉన్నాయి ప్రైస్ యాక్షన్తో పాటు. ఆ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ఏ విధంగా మనం దీంట్లో పొజిషన్ తీసుకోవాలనేది మనం అవి చూస్తే కానీ తెలియదు అన్నమాట. సో ఇక్కడ ఇంకొక వెబ్సైట్ ఉంది, దీంట్లో స్క్రీనర్ అని చెప్పేసి. దాంట్లో వచ్చేసి ఇక్కడ ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మార్చి 17, 18, 19 ఈ 3 సంవత్సరాలు చూస్తే మనకి ఫస్ట్ 8,500 ఉంటే 18లో కొంచెం గ్రాడ్యువల్గా పెరిగింది. అట్లాగే సో రెవెన్యూలో మనకి 8,578 2017లో కూడా 2018 మార్చిలో కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అలాగే 19లో కూడా రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, కానీ ఇక్కడ ఓవరాల్గా చూస్తే నెట్ ప్రాఫిట్ వచ్చేసి గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మార్చి 2019 కంప్లీట్గా మైనస్ వాల్యూ చూపిస్తుంది. అంటే మైనస్ వాల్యూ బ్యాంకింగ్ సెక్టర్ కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని కంపెనీస్ కానీ వాటికి కానీ కొన్ని రూమర్స్ రావడం కానీ, అట్లాగే లేకపోతే వేరే కంపెనీస్కి ఫండ్స్ని ఇంట్రెస్ట్ కోసం ఇవ్వటం కానీ ఈ విధంగా చేయటం వల్ల ఆ పర్టికులర్ లెడ్జర్లో చూస్తే మనకి లాస్ అనేది, అంటే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే అదొక కారణం. అట్లాగే పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా నెట్ ప్రాఫిట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఫైనాన్షియల్గా దీంట్లో కొద్దిగా వీక్ ఉందని చెప్పాలి, కానీ టెక్నికల్స్గా మాత్రం ఇది అన్నిటిలో బయ్యే చూపిస్తుంది. అలాగే మనం ఒకసారి మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం షార్ట్ టర్మ్లో ఏ వ్యూ ఉందని చూస్తాను. దీంట్లో చూడండి ఎంత ఇదిగా క్లియర్ ఇండికేషన్ లేకుండా ఆల్మోస్ట్ దీని యొక్క ట్రెండింగ్ 1 ఇయర్లో వెరీ వరస్ట్గా కనిపిస్తూ ఉందన్నమాట. అందువల్ల ఇంత గజిబిజిగా కొన్ని లైన్స్ వేయటం జరిగింది. అయినా సరే మనము ఒక కన్క్లూజ్కి వచ్చాము దీంట్లో ఎక్కడ బై చేయాలి ఏంటి అనే విషయంలో. ఇక్కడ మామూలుగా ఓవరాల్గా చూస్తే 43 and 40 ఒక రేంజ్లా కనిపిస్తుంది. సో మ్యాక్సిమం చాలా రోజుల నుంచి ఆ రేంజ్లో మార్కెట్ ఆడింది కాబట్టి ఒకసారి రేంజ్ కనుక బ్రేక్అవుట్ అయ్యి మీన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ వెంటనే మార్కెట్ కిందకు వచ్చింది కాబట్టి ఇఫ్ సపోజ్ ఇప్పుడు ఫర్దర్ డేస్లో కనుక ఇది డెఫినెట్గా 43 లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇది డెఫినెట్గా 51 లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దాని తర్వాత 57.30 కూడా అంత వరకు పైకి వెళ్ళడానికి ఉందన్నమాట. షార్ట్ టర్మ్లో ఇక్కడ కన్క్లూడ్ చదువుతున్నాను, బెస్ట్ బై అబౌవ్ 43, ఇఫ్ సస్టైన్ అబౌవ్
45 అంటే 43 అబౌవ్ సస్టైన్ అయ్యి అలాగే 45 అబౌవ్ కూడా సస్టైన్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ లోయర్ హై ఫామ్ చేసింది కాబట్టి 45 లెవెల్ అబౌవ్ కూడా సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. అలా సస్టైన్ అయితే మాత్రం ఇట్ విల్ రైజ్ అప్ టు 51 అండ్ 57.3. కీప్ స్టాప్ లాస్ 36 మాట. ఎవరైతే షార్ట్ టర్మ్లో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు స్టాప్ లాస్ను 36 కింద మెయింటైన్ చేయాలి. అలాగే లాంగ్ టర్మ్ ఎంట్రీ ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ బేస్డ్లో ఈ స్టాక్ని కనుక తీసుకోవాలనుకుంటే వాళ్ళు 36 లెవెల్ దగ్గర అబౌవ్ సస్టైన్ అవుతుంటే అక్కడ మీరు బై చేసుకోవచ్చు. దానికంటే కిందకి వచ్చినప్పుడు మళ్ళీ వేరొక వీడియో మనం చేసుకుందాం. కానీ 36 లెవెల్ దగ్గర బెస్ట్ బై ఫర్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ అనమాట ఈ పర్టికులర్ స్టాక్లో. ఓకే, ఈ లెవెల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకసారి ఇంట్రాడేలో ట్రేడింగ్ ఏమైనా చేయాలి అనుకుంటే మీరు ఇంట్రాడే లెవెల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా బెస్ట్ బై అబౌవ్ 42.6, ఎక్కడంటే 42.6 ఈ రేంజ్ పైన కనుక బై చేయాలి, ఆర్ 41.6 ఆర్ 41.6 ఈ లెవెల్ అన్నమాట. సో ఏది ఫస్ట్ వస్తే దాని కింద మనం కన్సిడర్ చేద్దాము. ఒకవేళ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చినా కూడా సెకండ్ బైకి ఇక్కడ చేయొచ్చు 41.6 మాట. స్టాప్ లాస్ 40 పెట్టుకోవాలి ఇంట్రాడేలో. 40 బిలో వేస్ట్, ఇంకా ఆ స్టాక్లో మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేయకూడదు. సో టార్గెట్ అప్ టు 44 అండ్ 46.8. సో ఈ లెవెల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే దేర్ ఈజ్ నో సెల్ లెవెల్ అన్నమాట. దీంట్లో సెల్ చేయడానికి ఏ విధమైన ఆస్కారం ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో ఏం కనపట్లేదు. సో రేపు లెవెల్స్ ప్రకారము మనం మళ్ళీ రేపు ఈ వీడియో గురించి చర్చించుకుందాము, ఈ ఇంట్రాడేలో ఎట్లా మూవ్మెంట్ చేసిందని చెప్పేసి. సో నెక్స్ట్ మనం ఇంకొక వీడియోలో రేపు మనం కలుద్దాము. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.